ఈ దినమున దేవుని సన్నిధిలో ఒక దైవికమైన కృతజ్ఞత హృదయాలతో మన మనస్సులు నింపబడాలి. ఒక వ్యక్తి ద్వారా మనం మేలు పొందుకుంటున్నప్పుడు ఆ వ్యక్తికి ఎలాగైతే హృదయపూర్వకముగా నిండు మనసుతో కృతజ్ఞత థ్యాంక్స్ చెప్పగలుగుతామో, ఈరోజు ఇలా ఉన్నామంటే, ఇలా జీవిస్తున్నామంటే, ఇలా బ్రతుకుతున్నామంటే, ఇలా మనుగడ కొనసాగించగలుగుతున్నామంటే దేవుడు ఎన్ని విపత్తులు దాటించుంటాడో, ఎన్ని ప్రమాదాలు దాటించుంటాడో. మనిషి తన జీవితంలో దాటలేని ప్రతిదాన్ని దేవుడు దాటిస్తూ ఉన్నాడు. కొంతమంది మానసికంగా బలహీనులుగా ఉంటారు. మనిషి చూడడానికి చాలా బలంగా కనపడతారు, కానీ కొంతమంది మనస్సులు బలహీనమైనవి, కొంతమంది ఆలోచనలు బలహీనమైనవి, కొంతమంది తమ జీవితంలో ఎదురే ప్రతి ఒత్తిడిని తట్టుకోలేక ఆ పరిస్థితులను వారు ఏమాత్రం నిలబడలేక రకరకాల నిర్ణయాలు తీసుకున్న వారి లోకంలో చాలామంది ఉన్నారు. దేవుడు చేసిన ఏ మేలును, అది శారీరకమైందా, మానసికమైందా, ఆర్థికమైందా, ఆధ్యాత్మికమైందా, అది ఏ మేలునైనా కానీ ఒక ఆత్మీయుడు మరిచిపోడు. వాటిని పదే పదే నెమరు వేసుకుంటూ దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతా భావనతో నిండి ఉంటాడు. దేవుని కార్యాలు, దేవుడి యొక్క జాడల సారం నీకు అర్థమైతే దేవుడు నాకేం చేశాడు అనే మాట కంటే దేవుడు నాకు ఇంతవరకు ఏం చేశాడు అన్న విషయాలే నీ మనసులో మెదులుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు భక్తుడి దగ్గరికి వచ్చి ఆ నమ్మకం నీకు దేవుని పట్ల ఏంటి? యుద్ధము యెహోవాదే అని చెప్పి నీకంటే బలమైన వాడి ముందుకు ఎలా వెళ్ళిపోగలుగుతున్నావు? అసలు నీ బలం ఏంటి, నీ ధైర్యం ఏంటి అంటే దావీదు అంటాడు, నా గతకాలపు సాక్ష్యాలే నాకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి, నా దేవుని మీద నాకు ఇంకా నమ్మకాన్ని ఇస్తున్నాయి. సౌలు రాజా, నేను ఊరుకునే ఆ బలవంతుడి మీదకి వెళ్ళడం లేదు. ఒకానొకప్పుడు నా దేవుడు నన్ను సింహము నోటి నుండి, ఎలుగుబడి నోటి నుండి నన్ను తప్పించాడు. నా దేవుని బలమేంటో నాకు తెలుసు కనుక, ఆయన బలం మీద నాకు నమ్మకం ఉంది కనుక యుద్ధము యెహోవాదే. దేవుని బిడ్డలు తమ బలాన్ని బట్టి నమ్మరు. నా బలము, నా శక్తి, నా సామర్థ్యం కాదు, మేము ఆరాధిస్తున్న దేవుడు బలమేంటో మాకు తెలుసు. ఎలా తెలుసు? మా జీవితాల్లో అడుగడుగున చూస్తూనే ఉన్నాం. ఆయన ఎలా తప్పిస్తాడో, ఎలా కాపాడుకుంటాడో, ఎలా భద్రపరుచుకుంటాడో, ఎలా పోషిస్తాడో, ఎలా లేవనెత్తుతాడో, ఎలా తలగా నిలబెడతాడో, ఎలాగా విజయాలు ఇస్తాడో, ఎలాగా మాకు అవసరమైన వాటన్నింటినీ సమస్త ఈవులను ఆయన మహిమైశ్వర్యములో సమకూరుస్తాడో, మా జీవితాలే ఆయన కార్యాలకు ఒక నిదర్శనము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, ఒక క్రైస్తవుని జీవితం తెరవబడిన పుస్తకంలా ఉండాలి, మూయబడిన పుస్తకంలా, రహస్య పుస్తకంగా ఉండకూడదు. నీ జీవితం ఒక తెరవబడిన పుస్తకంగా ఉంటే నీ జీవితం చూసిన ప్రతివాడు నీ జీవితాన్ని చదువుతాడు. అబ్బా, ఈ తల్లి జీవితంలో, ఈ సహోదరుడి జీవితంలో, ఈ యవనస్తుని జీవితంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు. మందిరానికి వెళ్తున్న కాడి నుంచి, పరిశుద్ధ గ్రంథం చేతిలో పట్టుకున్న కాడి నుంచి, ఇతని జీవితంలో మందిరములో మోకరించి నాటి నుంచి ఇతని కుటుంబంలో ఎన్ని అద్భుతాలు జరిగాయి. ఆరోగ్యపరంగా, అయా వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, చదువుల పరంగా, మానసిక పరంగా ఆ ముఖములో ఎంత వెలుగొచ్చింది, ఎంత తేజస్సు వచ్చింది, ఎంత ప్రశాంతత వచ్చింది అని తెరవబడిన నీ జీవిత పుస్తకాన్ని అనేకులు చూసి వారు దేవుని వైపు అడుగులు వేసే ఒక దైవికమైన వ్యక్తిగా నువ్వు నిలబడదువుగాక. ఆమేన్. ఇవన్నీ ఎరిగిన వాడు గనుక దావీదు భక్తుడు ఎప్పటికప్పుడు తన గతాన్ని నెమరు వేసుకుంటే ఉండేటటువంటి వాడంట. దావీదుకు తెలుసు, నన్ను దేవుడు కాపాడి ఉండకపోతే నా చిన్నతనములోనే నా జీవితం ముగింపుకెళ్ళిపోయేది అరణ్యములో. నా దేవుడు నన్ను కాపాడి ఉండకపోతే ఆ గొల్లియాతు చేతిలో నా జీవితం ముగిసిపోయి ఉండేది. నా దేవుడు నన్ను కాపాడి ఉండకపోతే సౌలు రాజు చేతిలో నుంచే నా జీవితం ఒక ముగింపుకు వెళ్ళిపోయేది. దేవుడు నన్ను కాపాడి ఉండకపోతే ఫిలిస్తీన్ల చేతిలో ఏదో ఒక సమయంలో నా జీవితము ముగిసిపోయేది. దేవుడు నన్ను కాపాడి ఉండకపోతే నా వారే నా మీద చేసినటువంటి ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలలో నా జీవితం ముగిసిపోయేది. నా దేవుడే నన్ను కాపాడి ఉండకపోతే నా సొంత కొడుకునేటువంటి అబ్షాలోము చేతిలోనే నా జీవితం ముగిసిపోయేది. నిండు వృద్ధాప్యమునకు వచ్చిన తర్వాత దేవుని కార్యాలన్నీ తలపోసుకుంటూ దావీదు అంటున్నాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరవకు. ఎవరితో చెప్పుకుంటున్నాడు?
తన ప్రాణంతో చెప్తున్నాడు, నా ప్రాణమా, నా చిన్నతనం నుంచి ఈనాటి వరకు నువ్వు నా శరీరములు ఇంకా అలా ఉండగలిగావంటే, నువ్వు నన్ను వదిలిపెట్టి పోలేకపోయావంటే, నా ప్రాణమా నిన్ను నాలో అలా నిలబెట్టిన వాడు దేవుడు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. కొంతమంది ప్రాణము నిలబెట్టుకోవడానికి పోరాడుతున్నారు హాస్పిటల్లో. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదండి, ఏది తాకడి పెట్టైనా మేము తీసుకొస్తామండి, వారి ప్రాణాన్ని నిలబెట్టండి 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 అని గోజాడుతున్నారు వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎంతోమంది కుటుంబ సభ్యులు. కానీ దావీదు అంటున్నాడు, నా ప్రాణమా, ఈ ఆపదల్లో నుంచి, ఈ విపత్తుల్లో నుంచి, నీ గమ్యమేంటో, నీ భవిష్యత్తు ఏంటో, ఏ మార్గం వైపు నువ్వు వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితులు అన్నింటిలో నుంచి దేవుడు నిన్ను తప్పిస్తూ నడిపిస్తూ తన వెలుగును ప్రకాశింపచేస్తూ ఇంతవరకు నీ జీవితం నడిపించాడంటే, నువ్వు నాలో ఉంటూ ఉన్నావంటే, నన్ను వదిలిపెట్టకుండా వెళ్ళిపోయగలిగావు అంటే, నా దేహములో నా ప్రాణమా నువ్వు ఉండగలిగావు అంటే అది దేవుని కృప. కాబట్టి నా ప్రాణమా నువ్వు యెహోవాని సన్నుతించు. రెండవది, నా అంతరంగం ఉన్నటువంటి సమస్తమా, నా అవయవములారా. ఈనాడు అవయవములు సరిలేక దినదినము బ్రతుకుతున్నామని పేరు మాత్రమే ఉంది, కానీ ఆరోగ్యం సరిలేదండి, నిద్ర పడతలేదండి, ఆ అవయవం పాడైపోయింది, ఈ అవయవం పాడైపోయింది, ఆ అవయవం సరిగా పనిచేయట్లేదని చెప్పి అవయవాలు పాడైపోయి దినదినము ఒక వేదనతో బ్రతుకుతున్న వారు అనేక మంది ఉన్నారు. నా అవయవాలన్నీ చక్కగా పనిచేస్తున్నాయి కనుక నా అంతరంగం ఉన్నటువంటి సమస్తమా, నా అవయవములు మాత్రమే కాదు, నా మానసిక ఆత్మీయ స్థితిగతులారా మీరందరూ దేవుని స్తుతించండి. దేవునికి స్తోత్రం. ఒక దేవుని బిడ్డ దేవుని స్తుతించడానికి మౌనంగా ఉండడం. ఎందుకంటే ఎంత స్తుతించినా నీ దేవుని ఆత్మ నీకు ఇంకా మిగిలిపోయిందయ్యా, స్తుతించాల్సింది ఇంకా అని చెప్పి నీకు గుర్తు చేస్తూనే పరిశుద్ధాత్ముడు దేవుని స్తుతించుటకు నీ మనస్సును రేపుతూనే ఉంటాడు. నువ్వు రేపబడిన వ్యక్తివైతే, దేవుని చేత ప్రోత్సహింపబడుతున్న వ్యక్తివైతే, నీకు గుర్తొచ్చే కష్టాలు కాదు, నీకు గుర్తొచ్చే దేవుడు చేసిన కార్యాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అందుకంటాడు చూడండి, ఆయన నా దోషములన్నింటినీ క్షమించాడు, నా సంకటములన్నింటినీ కుదిర్చాడు, సమాధికి వెళ్ళిపోవలసిన నా ప్రాణాన్ని విడిపించుకుంటూ వచ్చాడు. ఎక్కడి నుంచి విడిపించుకొచ్చాడు? నా చిన్నతనం నాటి నుంచి జరిగిన ప్రమాదాలు, విపత్తులు, రోగాలు, బలహీనతలు, అవమానాలు, నిందలు, అవి ఇవి వీటన్నిటిలో ఎక్కడైనా నా ప్రాణం రాలిపోవలసిందే, ఎక్కడైనా నా జీవితం అనే ఆకు రాలిపోవలసిందే. కానీ వీటన్నింటిలోంచి తప్పిస్తూ సమాధిలోనికి వెళ్లకుండా నా ప్రాణమును ఆయన విమోచించినందుకు నా ప్రాణమా దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, జరగాల్సిన కార్యాలు ఇంకా ఉన్నాయి. అయినప్పటికీ ఇవన్నీ నా జీవితంలో చూడడానికి ముందు ప్రాణము నిలబడి ఉండాలి కదా. ఆమేన్ చెప్పండి. వాని ప్రాణము వాని ఎప్పుడు విడిచిపోవునో ఎవడు ఎరుగును? ఎవడు నిలబెట్టుకోగలిగిన వాడు ఎవడు? నా ఆస్తి నిలబెట్టుకున్నానండి, వెరీ గుడ్. నా పేరు నిలబెట్టుకున్నానండి, వెరీ గుడ్. నా చదువు నిలబెట్టుకున్నానండి, వెరీ గుడ్. నా జీవితంలో ఫలానా నిలబెట్టుకున్నానండి. కానీ మనిషి ఎంత ప్రయత్నించినా ఒకదాన్ని నిలబెట్టుకోలేడు. ఏంటది? తన ప్రాణమును. నిద్రలో ప్రాణాలు వదులుతున్న వారు ఎంతమంది ఉన్నారో, తెల్లారి లెగిసి మంచము దిగుతాము అని గ్యారంటీ లేని జీవితాలు జీవిస్తున్నారు అనేక మంది. కానీ దావీదు ప్రాణము విలువ ఎరిగిన వాడు గనుక, నా ప్రాణమా ఏ స్థితిలో కూడా నువ్వు దేవుణ్ణి మర్చిపోవద్దు అని చెప్పి ప్రాణాత్మ దేహములతో ప్రభును స్తుతించే మంచి ఆరాధికుడిగా మారాడు. సంగమా, గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏం చేయలేదు అనేది పక్కన పెట్టు, దేవుడు ఏం చేశాడో దాన్ని బట్టి ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉందుముగాక. ఆమేన్ చెప్పండి. మీ ఇహ సంబంధమైన తల్లిదండ్రులు మీకు ఏది మంచిని ఆలోచించి మీరు రొట్టెను అడిగితే రాయినివ్వరు కదా, చేపను అడిగితే పామునివ్వరు కదా. ఇహ సంబంధమైన తల్లిదండ్రులు తన బిడ్డలకు మంచిదివ్వాలనుకున్నప్పుడు పరసంబంధున్న మీ తండ్రి మీరు అడిగిన వాటికంటే గొప్ప ఈవులను మీకు ఇవ్వగలడు. కానీ నువ్వు తొందరపడినంత మాత్రాన ఆయన ఇవ్వడు. ప్రతిదానికి ఆయన ఒక సమయాన్ని పెట్టుకున్నాడు. ఆ సమయం వచ్చేంత వరకు రక్షకుడే రాలేదు. అద్భుతం ఎలా వస్తుంది? రక్షకుడే లోకానికి సమయం అవ్వకుండా రాలేదు. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన తన ప్రియ కుమారుని లోకానికి పంపాడు. ఆ కాలము రాకుండా పేతురుంటగా తగిన సమయమందు, దేవునికి ఒక టైం ఉంది, దేవునికి ఒక టైం టేబుల్ ఉంది, దేవునికి ఒక లెక్క ఉంది, దేవునికి ఒక క్రమం ఉంది, దేవునికి ఒక విధానం ఉంది. అది జరిగేంత వరకు
దేవుని కార్యాల కొరకు మన ఓర్పుతో, సహనముతో, నిరీక్షణతో గడపడం తప్ప మనము చేయగలిగింది ఏది కూడా లేదు. కృతజ్ఞతతో మనం అడుగులు వేయడానికి ముందుకు సాగుదుంగాక. ఆమేన్ చెప్పండి. అందుకే కీర్తనకారుడు తన యొక్క 118వ కీర్తనలో అంటాడు, కొన్ని వచనాలు అలా జ్ఞాపకం చేసుకుంటూ వెళుతున్నాను చూడండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. దేవుడంట దయ చూపించేవాడంట, ఆయన కృప నిరంతరము నిలుస్తుందంట. అందుచేత ఆయన కృపను పొందుకున్న నువ్వు మౌనంగా ఉండకూడదు, ఆయన దయను పొందుకున్న నువ్వు మౌనంగా ఉండకూడదు. నువ్వేం చేయాలంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసి వారమై ఉన్నాము. ఎందుకు తెలుసా? 2వ వచనంలో ప్రభు వాక్యం అంటుంది, ఆయన కృప నిరంతరము నిలుచును అని ఇశ్రాయేలులందురుగాక. ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి దేవుని గురించి ఏం చెప్తావంటే, లేదండి చాలాసార్లు మా జీవితాల్లో కష్టాలు వచ్చాయి, మేము దాటలేనటువంటి అనుభవాలు వచ్చాయి, చేదైన పరిస్థితులు మాకు తలెత్తాయి, కొన్ని సందర్భాల్లో ఎటు చూచినా మా దప్పిక తెరలేని పరిస్థితులు మాకు ఎదురయ్యాయి. మేము అనుకున్నాం ఇక్కడతో మా జీవితం ఆగిపోయింది, ఈ ఎర్ర సముద్రం దాటలేము, ఈ చేదైన నీరు మేము తాగలేము, ఈ బండలోంచి నీళ్లు మాకు రావు, మా ఆకలి తీరదు అని చెప్పి ఎన్నో సందర్భాలు ఇక్కడతో మా ప్రయాణం ఆగిపోయింది అనుకున్న ప్రతిసారి మార్గము లేని చోట దేవుడు మా కొరకు మార్గాలు తెరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోకంలో ఒక మాట ఉంది, ఏ దిక్కు లేకపోతే దేవుడే దిక్కు. నీ చుట్టూ అన్ని ద్వారాలు మూయబడ్డాయి అనుకో, ప్రభు అంటాడు, నా కుమారుడా, నా కుమార్తె, ఏ ద్వారం మూయబడినా నువ్వు కలవరపడొద్దు, నీ కొరకు నేను పరలోకపు ద్వారాన్ని తెరిచాను, అది మూయగలిగిన వాడెవడు కూడా. అందుకే దేవుని బిడ్డ ప్రార్థించేటప్పుడు మనుషుల వైపు చేతులు చాపడు, దేవుని వైపు చేతులు చాపి ప్రార్థిస్తాడు. ఎందుకంటే అక్కడ తలుపు మన కొరకు తెరవబడింది కాబట్టి. ఇది ప్రార్థించే క్రమం, ఇది ప్రార్థించే క్రమశిక్షణ. ఈనాటి క్రైస్తవులకు చేతులు దేవుని వైపు చేతులు ఎత్తి స్తుతించే సమయము లేదు, చేతులు దేవుని వైపు చాపి ప్రార్థించే క్రమము లేదు. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీ చేతులు ఎవరి వైపు చూపించాలి? దేవా, నీ వైపు నా చేతులు ఎత్తుచున్నాను, నన్ను కరుణించుము. ఇశ్రాయేలు అంటారంట, లేదంటే మేము పొరపడ్డాం, ఆయన మమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టలేదు, ఆయన కృప నిరంతరము మా మీద ఉందని ఇశ్రాయేలీయులు అందురుగాక. 3వ వచనం చూడగలిగితే, ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులందురుగాక. అహరోను గారు చేసిన పనికి దేవుని కోపం వచ్చి అహరోనుతో పాటు అందరినీ తుడిచేస్తానన్నాడు దేవుడు. మోషే, ఇలా మారయ్యా, ఇలా స్వభావాలు మారో, వీళ్ళ బుద్ధులు మారో, వీళ్ళెంతే ఇంకా. అయ్యో చూడు, అహరోనికి ఇన్ని తెలుసు కదా, నీతో పాటు వచ్చాడు కదా ఐగుప్తు దేశానికి, నేను చేసిన కార్యాలన్నీ కళ్ళారు చూశాడు కదా. వీళ్ళేదో నువ్వు సీనాయి పర్వతం మీద నుంచి కిందకి దిగి రావడం 40 రోజులు ఆలస్యమయ్యేసరికి వీళ్ళు వచ్చి అహరోను మీద పడ్డారు. అహరోను వెనక ముందు ఆలోచించకుండా, చూసావా, ఒక దూడను తయారు చేసేసాడు. వద్దు, అహరోను వద్దు, అహరోను వెనకాల ఉన్నటువంటి ప్రజలు వద్దు, నీ ద్వారా ఒక నూతన తరాన్ని నేను తయారు చేసుకుంటాను. అహరోను క్షమాపణ కొరకు మోషే దేవుని దగ్గర పెనుగులాడి ప్రార్థించాడు గనుక అహరోనుకి క్షమాపణ దొరికింది, అహరోనుకి యాజకత్వం దొరికింది. దేవునికి స్తోత్రం. క్షమించాడు గనుక అహరోనుకు క్షమాపణ దొరికింది. అహరోనుకి క్షమాపణ మాత్రమే కాకుండా అహరోను వంశస్థులకు దేవుడు యాజకత్వాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన క్షమిస్తున్నాడు కాబట్టి మనకు రక్షణ ఇస్తున్నాడు, క్షమిస్తున్నాడు కాబట్టి నూతన సంవత్సర దయాకిరీటాలు పెడుతున్నాడు. నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకే అహరోను వంశస్థులు అన్నారు, అయ్యా మా అహరోను గారితోనే మా వంశం ముగిసిపోవలసిందేండి, అదే అబ్బకే సీనాయి కొండ మీద అంతా ఆగిపోవలసిందేండి. కానీ దేవుడు కృప చూపించాడు కనుక మేము తరతరములు ఇలా ఉండగలుగుతున్నాం. ఆయన కృప నిరంతరము నిలుచునుగాక. 4వ మాట జ్ఞాపకం చేసి ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారందురుగాక. ఎవరంటున్నారంట? ఇశ్రాయేలులు అంటున్నారు, ఆయన కృపణ మా మీద ఉంది, అందుకే మేము నిలబడ్డాం ఈ రోజు వరకు. మా టెక్నాలజీ, ఒకప్పుడు మేము బానిసలం, ఒకప్పుడు 430 సంవత్సరాలు స్వేచ్ఛ లేదు, స్వతంత్రము లేదు, మా సొంత ఆలోచనలు ఉపయోగించే అవకాశం మాకు లేదు, మా వీపుల మీద భారం ఉంది, మా వీపుల మీద కొరడా దెబ్బలు ఉన్నాయి, మా జీవితం మీద దాస్యమే ఉంది. కానీ ఆనాడు దాస్యపు శృంఖలాలను విడిపించిన దేవుడు ఈరోజు మమ్మల్ని ప్రపంచ చరిత్రలోనే ఒక ఉన్నతమైన దేశంగా నిలబెట్టాడు. కారణం ఏంటంటే ఆయన కృప మా మీద ఉంది కాబట్టి. మా పితరుల ప్రార్థన
ఈరోజు నీ కుటుంబము, నీ మనవలు, నీ మనవరాండ్లు, నీ ముది మనవలు, లేకపోతే నీ బిడ్డలు ఎలా దీవించబడతారంటే మీరు చేసిన ప్రార్థనే దేవుని కృపను బట్టి తరతరములు వారి వెంబడి వచ్చి నడిపించునుగాక. నేను చెప్పగలిగే ఒక మాట దైవజనుడికి ఏంటంటే, మీరు చేసే భక్తి ఈ రోజుకి పరిమితం అయిపోయేది కాదు. నువ్వు చేసే భక్తి నీ మీద మాత్రమే ప్రభావం చూపించేది కాదు. నీ భక్తి 1000 తరముల వరకు నీ కుటుంబమును కాచి కాపాడి భద్రపరచునుగాక. ప్రభు చెప్పాడు, నీతి మంతుల కుటుంబము విడనాడబడ్డం కానీ నీతి మంతుల బిడ్డల బెచ్చమెత్తుట కానీ జరగలేదు. ఎప్పుడో తెలుసా? నువ్వు దేవునిలో నీతిగా బ్రతకడానికి సిద్ధపడి జీవించగలిగితే. భక్తి అందరూ చేస్తారు, నీతిగా కొద్దిమంది బ్రతుకుతారు. మందిరానికి అందరూ వస్తారో, కొద్దిమంది దేవుని పాదాలు గట్టిగా పట్టుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైపోయింది. యాషావు ఏడ్చాడు ఒక రోజున, తండ్రి నా దీవెన లేయి అని తండ్రిని పట్టుకుని ఏడిస్తే తండ్రి అన్నాడు, నా కుమారుడా ఆశీర్వాదాలన్నీ మీ తమ్ముడు పట్టుకుపోయాడు నాయనా. నీ అజ్ఞానమో, నీ ఆలస్యమో, నీ నిర్లక్ష్యమో, వెళ్దాంలే మా నానే కదా నా కోసం ఎదురు చూస్తాడులే అన్న నిర్లక్ష్యమో నీ ఆశీర్వాదాన్ని తమ్ముడు పట్టుకుపోలే చేశాడు. ఇక నా దగ్గర నా కుమారుడా ఎంత ఏడ్చినా నా దగ్గర ఆశీర్వాదాలు లేవు, శాపాలే ఉన్నాయి. మీ తమ్ముడికి నీ కుటుంబం, నీవు, నీ పిల్లలందరూ కూడా బానిసలుగా వారి పనివారిగా మారుతారు. కానీ యాకోబు తండ్రి దగ్గర ఏడవలేదు, యాకోబు తల్లి దగ్గర ఏడవలేదు, యాకోబు మామగారి దగ్గర ఏడవలేదు, యాకోబు ఎవరి దగ్గర ఏడవలేదు, యాకోబు దేవుని దగ్గర ఏడ్చాడు. గనుక ఈనాటికి యాకోబు వంశస్థులు వర్ధిల్లుతూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎవరు దగ్గర వేడవాలి, ఎవరు పాదాలు పట్టుకోవాలి, అది ఎరిగిన వాడే నిజమైన భక్తిని చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం. అందుకంటున్నాడు, ఆయన కృప నిరంతరము నిలుచునని ఆయన యందు భయభక్తులు గల వారందరుగాక. ఆమేన్ చెప్పండి. కాబట్టి మీ జీవితంలో ఆయన కృప ఎలా అనుభవించగలిగారు ఈ సంవత్సరం అంతా కూడా మనము తెలియపరుస్తూ, ప్రభుని మహిమపరుస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుముగాక. ఒక మనిషి జీవితం ఎలా ఉండకూడదు, ఒక మనిషి జీవితం ఎలా ఉండాలి, ఒక్క మాటలో మీకు చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము, ప్రభు చిత్తమైతే 6, 17, 18 వచనాలు ధ్యానించుకుందాం. ఇదియు మనస్సునకు ఆయాసకరమైనదే, తన దినములన్నీయు అతడు చీకటిలో ఏం చేస్తాడంట? చీకటిలో భోంచేయడం అంటే ఏంటి? నీకొచ్చే సంపాదన చీకటి సంపాదన. నీ జీవితం చీకటి అనుభవాల వైపు వెళ్ళిపోతుంది. ఈ లోకములో ఏది సుఖమో, ఏది ఆనందమను పరిగెడుతున్నావో యవనస్తుడా, నీ స్నేహాలు, నీ మాటలు, నీ పద్ధతులు, నీ విధానాలు, నీ పౌరుషాలు, నీ కోపాలు, నీ నోటి మాటలన్నీ కూడా నిన్ను చీకటిలోకి తీసుకెళ్తున్నాయి. ఒకడు జీవితాంతం ఎంతకాలం బ్రతికినా వాక్యం చెప్తుంది చూడండి, అక్కడ ఏమని రాయబడింది అయ్యా అంటే, ఇది మనస్సునకు ఆయాసకరమైనదే, తన దినములన్నీ అతడు చీకటిలో భోజనము చేయుచు అతనికి వ్యాకులమును, రోగమును, అసహ్యమును. అది వ్యాకులత. దేవునికి నమ్మకం బిడ్డగా జీవించకపోతే మందిరానికి వచ్చినా కానీ హృదయానికి వేదన ఉంటుంది, కోపం ఉంటుంది, వ్యాకులత ఉంటుంది, చిరాకు ఉంటుంది, అభద్రత ఉంటుంది. యేసు ప్రభు మనకి సమాధానం ఇవ్వడానికి వచ్చాడు, నెమ్మదిని ఇవ్వడానికి వచ్చాడు, ప్రశాంతతను ఇవ్వడానికి వచ్చాడు. ఒక దేవుని బిడ్డలో ఆ నెమ్మది లేదు, ఆ ప్రశాంతత లేదు. ఎప్పుడు గలిబిలే, ఎప్పుడు కోపమే, ఎప్పుడు అభద్రతే, ఎప్పుడు ఏదో తెలియనటువంటి ఒక వేదనే మనసు అనుభవిస్తుందంటే నువ్వు వెలుగు సంబంధిగా ఇంకా బ్రతకలేదు, నువ్వు చీకటి వ్యక్తిగానే జీవిస్తున్నావంటే నీలో రెండో కోణం ఉందే. దేవునిలోకి వచ్చాక మనలో ఒక్క కోణమే ఉండాలి. రూపాయి బిళ్ళకి ఆ పక్క బొమ్మ, ఈ పక్క బొరుస్తున్నట్టు కొంతమందికి మందిరంలో భక్తి కోణం ఉంటుంది, మందిరం దాటి వెళ్ళిన తర్వాత రెండో కోణం చూపిస్తారు. స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఒకలా మారిపోతారు, చుట్టాల దగ్గరికి వెళ్ళాక ఇంకొకలా మారిపోతారు, ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్ళినప్పుడు ఇంకొకలా మారిపోతారు, కోప తాపాలు వస్తే ఇంకొకలా మారిపోతారు. లేదు, ఒక దేవుని బిడ్డ చీకటి సంబంధిగా బ్రతకడానికి అవకాశం లేదు. అతడు వెలుగు సంబంధిగానే తన సాక్ష్యాన్ని కాపాడుకొనుగాక.
వాడు ఏం చేస్తాడంట? వ్యాకులమును, రోగమును, అసహ్యమైన కార్యాలు చేస్తూ బ్రతుకుతాడు. అసహ్యమైన మాటలు నోటితో పలుకుతాడు. ఒక దేవుని బిడ్డ నోరు తెరిచి మాట్లాడుతున్నాడంటే, అసహ్యకరమైన మాటలు బయటకు వస్తున్నాయి అంటే నువ్వు చీకటి వ్యక్తిగా బ్రతుకుతున్నావు అని అర్థం. అటువంటి వాడు బ్రతుకు బతికినా ఒకటే, దేవునిదట ఆ బ్రతుకుకు అర్థమో విలువ లేదు. మరి దేవుని బిడ్డ ఎలా బ్రతకాలండి? ఎలా బ్రతికావు? లోకం అంటుంది కాకిలా కలకాలం బ్రతకడం కంటే హంసల గారిని ఎలా బ్రతకరా బాబు, ఆ బ్రతుకు విలువ ఉంటుందని ప్రభు చెప్పాడు. అందుకే బైబిల్ అంటుంది, భక్తులు అంటారు, ప్రభా మా మొట్టుకు బ్రతికినంత మొట్టుకు చాలు, ఇక నుంచి బ్రతికితే నీకోసమే బ్రతుకుతా. ఇంతవరకు మా ఇచ్చలు, మా కోరికలు, మా ఇష్టాలు, మా అభిప్రాయాలు మాకేదనిపించిందో ఆ విధంగా బ్రతకడానికి అన్ని రీతిలుగా బ్రతికాం. కానీ ఇక నుంచి మేము బ్రతికిన దేంట్లో మాకు నిజమైన తృప్తి, ఆత్మ తృప్తి కలగలేదు. ఇక నుంచి బ్రతికితే దేవా నీ కొరకు బ్రతుకుతాం, నీలా ఆలోచిస్తాం, నీలా నడవడానికి ప్రయత్నిస్తాం అని చెప్పి భక్తులు దేవుని వైపు తమ అడుగులు వేయగలిగారు కనుక వారు ఏ స్థితిలోనైనా ప్రశాంతమైన జీవితాన్ని గడపగలిగారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా బ్రతకాలి? దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు జ్ఞాపకం చేసుకుందాం. 18వ వచనంలో, మరియు కోరదగినది గాను చూడ ముచ్చటైనది గాను. ఒక వ్యక్తి జీవితం ఎలా ఉండాలో తెలుసా? ఎంత ముచ్చటగా ఉన్నాడరా ఆ వ్యక్తి, ఆ కుటుంబం ఎంత ముచ్చటగా ఉందిరా, ఆ వ్యాపారం ఎంత ముచ్చటగా ఉంది, ఆ వ్యవసాయం ఎంత ముచ్చటగా ఉంది, ఆ దంపతులు ఎంత ముచ్చటగా ఉండడం అంటే అర్థం ఏంటి? చూసేవాడికి ఆనందం కలగాలి, చూసేవాడికి ముచ్చట కలగాలి, చూసేవాడిని చూసి మంచిదిరా బాబు ఎల్లకాలం ఇలాగే ఉండండిరా అనిపించగలగాలి. కానీ ఈరోజు మనల్ని చూస్తే చుట్టుపక్కల వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఎంతకాలమో మేము చూస్తాం ఈ వైభవం, ఈ బండి ఎంతకాలమో, ఈ ఫోన్ ఎంతకాలమో, ఈ అందం ఎంతకాలమో, ఈ డబ్బు ఎంతకాలమో మేము చూస్తాం. ఎప్పుడొకప్పుడు నీకు దెబ్బలు తగులుతాయి అప్పుడు మేము చూస్తాం అన్నట్లుగా ప్రజలు మన నాశనాన్ని చూసుకునే విషపు చూపు చూపిస్తున్నారు. ఒక వ్యక్తి మన మీద విషపు చూపు ఎందుకు చూశాడంటే వాడి దగ్గర మనం ఉండవలసిన దానికంటే ఎక్కువ చూపించేసాం. నన్ను చూడు, నాకున్నదాన్ని చూడు అని. అంటే మనము మన శత్రువులను కావాలని రేపుతున్నాం. ఎవరికి కావాలని శత్రువులు ఎవరు? నువ్వు వాడిని రెచ్చగొడతే తప్ప. ఎలా రెచ్చగొడుతున్నావు? రకరకాలుగా గొప్పలకు పోయి. హల్లెలూయా. నీ పని నువ్వు చేసుకుంటూ నిదానంగా పోయేవాడికి ఎవడు శత్రువుడు ఉండడు. ఎదుటివాడిని చూసి నువ్వు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసినప్పుడు వాడు నీ బాగు చూడకుండా అనుకుంటాడు, ఏదో ఒక రోజు నువ్వు పడతావు, నేను చూస్తాను, అప్పుడు అంటా నీకేం చెప్పాలో అనుకుంటాడు. కానీ బైబిల్ అంటుంది ఒక దైవికమైన వ్యక్తి తాను ఎదుగుతున్నా, తాను ఎలా ఉంటున్నా అతడు ఒక నిలకడైన తత్వంతో బ్రతుకుతాడు. కనుక చూసే వాళ్లకు వాళ్ళు ఎలా బ్రతుకుతారంట, ఎలా ఉంటారంట? చూడ ముచ్చటైనది గాను నాకు కనపడిందేమనగా. అలా దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు, సంఘము సమాజం నీ జీవితాన్ని చూస్తున్నప్పుడు, అబ్బా ఆ బిడ్డ ప్రవర్తన, ఆ బిడ్డ వస్త్రధారణ, ఆ బిడ్డ మాట, భక్తి ఎంత ముచ్చటగా ఉంటుందో. ముచ్చట అంటే తగ్గిపోకూడదు, ముచ్చట అంటే ఎక్కువైపోకూడదు. నిలకడగా ఉండు, బ్యాలెన్స్డ్గా ఉండు, దేవుని వైపు చూస్తూ ఉండు. దేవునికి తప్ప ఇక దేనికి మన జీవితంలో మొదటి స్థానాన్ని ఇచ్చే వారిగా ఉండొద్దు. పరిస్థితులకు కృంగిపోవద్దు, సంతోషములో పొంగిపోవద్దు. నిలకడైన నిరంతర స్థితిని ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఏమంటున్నాడంటే, మరియు కోరదగినది గాను. కోరుకోవాలంటే ప్రతి వ్యక్తి ఇలా ఉండాలి మేమని. చూడ ముచ్చటైనది గాను నాకు కనపడింది ఏమనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ దేవుడు ఒక వ్యక్తికి ఏం పెట్టాడంట? నీకు మాట చెప్పనా, ఇక్కడ కూర్చున్న ఒక వ్యక్తికి ఒక్కొక్క ఆయుష్కాలం ఉంది. భవిష్యత్తు నీకు నాకు తెలియదేమో. దావీదు మోషే భక్తుడు ఎంతటి జ్ఞానవంతుడు అంటే దేవుని ఏమని ప్రార్థించాడో తెలుసా? ప్రభా నేను ఎక్కువ కాలం బ్రతికేలా చేయి అనలేదు. ప్రభా నా దినములు నాకు లెక్కెట్టడం నేర్పించు అన్నాడు. ఆమెను చెప్పండి. మనకి ఏది లెక్కెట్టడం వచ్చు? ఎంత బ్యాలెన్స్ మిగిలింది ఇది లెక్కెట్టుకోవడం వచ్చు మనకి. కానీ భక్తులు ఏమడు గారు తెలుసా? ప్రభా నా జీవిత ఆయుష్కాలంలో ఇన్ని రోజులు ఖర్చు పెట్టేశాను. మంచి కొరకు ఖర్చు పెట్టానా, నా రోజుని చెడ్డ కొరకు ఖర్చు పెట్టానా, దేవునిలో ఎదగడానికి ఖర్చు పెట్టానా, లేకపోతే నా జీవితంలో నువ్వు నాకు ఇచ్చినటువంటి ఆయుష్కాలమును ఎలా ఖర్చు పెట్టేశాను నాకు తెలియదు, ఖర్చు అయిపోయింది. ఇక ఎన్ని రోజులు ఉన్నాయో నా దగ్గర నాకు తెలిస్తే మిగతా రోజులను కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెడతాను. దేవునికి స్తోత్రం.
మీకు అర్థమైందా లేదా? జీతం వచ్చిందమ్మా, వచ్చిన రోజున వెంటనే మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా షాపింగ్లు, ఫలావులు, ఐస్ క్రీములు, అది ఇది అన్నీ అయిపోయింది అనుకో. సాయంత్రం వచ్చేసరికి లెక్క చూసుకునేసరికి సగం జీతం అయిపోయింది. వెంటనే గుండెలు ఏమొస్తుంది? ఇంతకుముందు ఉంది అన్న ధీమా వచ్చింది, సగం కొచ్చిన తర్వాత భయమేద్దే, బాబు సగమే మిగిలి ఉంది, ఈ సగంతో చివరికి అలా గడుపుతాను అని చెప్పి అప్పటి నుంచి నీకు ఎంత లెక్క ఉందో తెలిస్తే అప్పుడు ప్రతిదాన్ని లెక్క పెట్టి ఉపయోగించుకుంటావు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన ఆయుష్కి ఎలా గడిచిపోతుంది తెలుసా? లెక్క జమీ లేకుండా ఫోన్ పట్టుకున్నామంటే ఒక రోజు వెళ్ళిపోవలసిందే. దాని కొరకు దీని కొరకు నీకు తెలియకుండానే రోజులు 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 వెళ్ళిపోతున్నావు. కానీ భక్తులు అంటున్నారు, ప్రభా నా ఆయుష్కాలం ఎంతో నాకు తెలుసు, అది బెత్తుడెంతగా మారిపోయింది. దేవా నా దినములు లెక్కడు నాకు నేర్పవా. అందరూ 100 ఏళ్ళు బతికేస్తారా? ఒకప్పుడు మెతుషెల 969 సంవత్సరాలు బతికాడు. మనం అంటాం ఎంత అదృష్టం ఏంటి అంటే, అదృష్టం కదా, అది శాపం. 969 సంవత్సరాలు బతకడం శాపమా అదృష్టమా? శాపం. ఎందుకు తెలుసా? అతడు చూస్తుండగా అతని కుమారుల తలం వెళ్ళిపోయింది. అతడు చూస్తుండగా అతని మనవల తరం వెళ్ళిపోయింది. అతడు చూస్తుండగా అతని ముదు మనవలు వెళ్ళిపోయారు. అంటే అతని కళ్ళ ముందు ఎంత విలువైన ఆత్మీయుల మరణాలు చూసుంటాడో, ఎంత వేదన అనుభవించి ఉంటాడో కదా. బైబిల్ గ్రంథంలో మెతుషెల 900 సంవత్సరాలు బతికాడంట. అబ్బా బతికితే అలా బతకలరా? లేదు 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 లేదు, అలా బతకాలని కోరుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు తెలుసా? అతని కళ్ళ ముందు ఎంతమంది మరణాలు చూస్తా వేదన పడతా బ్రతికాడో. ఈనాడున మనిషి సగటు ఆయుష్కాలం 80 సంవత్సరాలే, పోనీ 70 సంవత్సరాలే. అయినను వాటి వైభవము, ఆయాసము, దుఃఖమే. కానీ ఈనాడు సైంటిఫిక్గా ఆలోచన చేస్తే డాక్టర్లు అంటున్నారు 30 దాటితే నీకు గ్యారంటీ లేదు, టెస్ట్లు చేయించుకోవాల్సిందే. షుగర్ ఉందా, బీపీ ఉందా, అల్సర్ ఉందా, క్యాన్సర్ ఉందా. 30 సంవత్సరాలు దాటిన తర్వాత 6 నెలలకు 3 నెలలకు ఒకసారి చెక్ చేయించుకోవాలంట అన్నీ కూడా. ఎందుకంటే ఎప్పుడు ఆగిపోద్దో తెలియదు. ఆలోచించండి ఈ మాటలన్నీ కూడా. ప్రసంగి భక్తుడు ఎంత జ్ఞానయుక్తంగా అంటున్నాడు చూడండి. ఏమంటున్నాడంటే, కోరదగినది చూడముచ్చుటైనది నాకు కనబడినది ఏమనగా, దేవుడు మనకు నియమించిన ఆయుష్కాలమంతయు ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు. ఏం పుచ్చుకోవాలంట? అన్నాన్ని తినాలి, పానము చేయాలి. అంటే కడుపు నిండా తినేసి తాగేసి పడుకుని పో లేదు. ఇది శారీరకమైన అర్థంతో కాదు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో నీవు ఆత్మీయ ఆహారము తినాలి, ఆత్మ సంబంధమైన దప్పిక కూడా నువ్వు తీర్చుకుంటూ ఉండాలి. నీ ఒంటి విషయంలో శారీరకమైన ఆకలి దప్పిక పట్ల నువ్వు ఎంత ప్రాధాన్యతనిస్తున్నావో, నీ ఆత్మకు కూడా ఆకలి ఉంది, నీ ఆత్మకు కూడా దప్పికుంది. ఆ ఆత్మ యొక్క ఆకలి దప్పిక తీర్చుకోవాల్సిన బాధ్యత నీది. దేవుడు తీర్చడు, నువ్వే. ప్రభు అన్నాడు, దప్పికున్న వారులారా నీళ్ల యొద్దకు రండి. నీళ్ళు నేను తెత్తాను మీ దగ్గరికి అనలే, నీళ్ల యొద్దకు మీరు రండి. ఆమెను చెప్పండి. నువ్వు రావాలి దేవుని యొద్దకు, నువ్వు అడగాలి దేవుణ్ణి. దేవా నాకు అనుదినము కావలసిన ఆహారాన్ని పెడుతున్నావే, పానీయాన్ని నాకు ఇస్తున్నావే, అలాగే నా ఆత్మకు కూడా ఆధ్యాత్మిక ఆకలి దప్పికున్న తీర్చవా. చూడండి, దేవుడిచ్చిన ఆయుష్కాలమును బట్టి అన్నపానములు పుచ్చుకొనుటకు, తన కష్టార్జితమందు సంతోషించుటకును. ఎవరు కష్టార్జితం బట్టి సంతోషపడాలంట? నువ్వు కష్టపడ్డావు, ఆ రూపాయి నీ కుటుంబం కొరకు వాడుతున్నావు. నిజంగా చెప్పండి, నిజంగా మీరు ఖర్చు పెట్టి ప్రతి రూపాయి మీ కుటుంబం కొరకే వాడుకుంటున్నారా? వలంటూరు పాస్టర్ గారు అలా హాస్పిటల్కి వెళ్ళామంటే అవసరం ఉన్నా లేకపోయినా ఎన్ని టెస్టులు మన కష్టం అంతా పీల్చేస్తాడు. చిన్న రిపేర్ ఏదైనా ఒక కారు కానీ బండికి కానీ చిన్న రిపేర్ వచ్చిందంటే ఆ రిపేర్ షాప్లోకి మొత్తం నీ చెమట వెళ్ళిపోతుంది, నీ ప్రయాస వెళ్ళిపోతుంది. మన డబ్బులే కదా? లేదు లేదు, డబ్బులు కాదు వెళ్ళిపోతుంది. నువ్వు నెలంతా పడిన కష్టం, శ్రమ వృధా అయిపోతుంది. కొంతమందికి ఆ చెమట డాక్టర్లకు, మందులకు, దేనికో 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 ఖర్చు పెట్టడం ఇష్టం లేదు. నీ శ్రమ దేనికి ఖర్చు అవుతుందని దాని మీద కూడా నువ్వు అవగాహన కలిగి బ్రతుకుదువుగాక. డబ్బు ఖర్చు అవుతుంది, శ్రమ ఖర్చు అవుతుంది, అది దేని కొరకు ఉపయోగపడుతుందో కూడా నువ్వు గ్రహించగలగాలి అంటున్నాడు. అక్కడ చూడండి ఏమని రాయబడిందంటే, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలగచేయుటకు అతనికి దేవుడు స్థితిని, అదేనా
అన్నపానములు పుచ్చుకొనుటూ తన కష్టాజితం వలన క్షేమముగా బ్రతుకుండుటయే ఇదే వానికి భాగ్యము. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఏది భాగ్యం? ఎవడి కోసం నువ్వు బ్రతకాల్సిన అవసరం లేదు. నీ కొరకు నువ్వు బ్రతుకు, నీ దేవుని కొరకు నువ్వు బ్రతుకు. ఎలా బ్రతకాలి? దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో సంతోషంగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉంటూ నువ్వు చేయగలిగే ఇతరులకు సహాయం చేస్తూ నువ్వు జీవించుటయే ప్రభు కోరుకుంటున్నాడు. అది చూసి ఆయన ముచ్చట పడుతున్నాడు. ఇదే కదా ఒక మనుషునికి భాగ్యము అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎలా బతికేస్తావు అన్నది ముఖ్యం కాదు. పైనున్నవాడు అంట, నా కోపం వస్తేనా, నాకు చిరాకు వస్తేనా, నా పౌరుషం వస్తేనా, ఎవడికి పోయింది? పోయిందంతా నీకే. అమ్మ లేకపోతే నాన్న లేకపోతే ఈ రోజు వరకు ఇక్కడ దాకా వచ్చేవాడు కాదు. వాళ్ళు పెట్టకపోతే ఇలాగ మనం అయ్యేవాళ్ళం కాదు. ఈరోజు వాళ్ళు నిలబెట్టకపోతే ఈరోజు ఈ స్థితి వచ్చేది కూడా కాదు. ఎదిగిపోయిన తర్వాత మాట్లాడడం కాదు, ఎదగక ముందు ఆ విషయం నీకు అర్థం అవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఎదిగాము కాబట్టి, బలం వచ్చింది కాబట్టి, ఒంట్లో నా ఓపిక ఉంది కాబట్టి మనం బోలేని మాటలు మాట్లాడతాం. ఒకప్పుడు మనకి ఏది లేనప్పుడు పెట్టి పోషించింది ఎవరో? అసలు ఆ ఓపిక వచ్చింది ఎవరు? అసలు నాకు ఆ ప్రాణం ఇచ్చింది అజ్జి, అసలు నిన్ను అంటూ ఈ లోకంలోకి తీసుకొచ్చింది ఎవడో? ఈరోజు వాళ్ళు లెక్కలేకపోవచ్చు, మనకు కోపతాప పౌరుషాలు వచ్చేవచ్చు, కానీ రేపు మనం ఇత్తిందే రేపు మన పిల్లల విషయంలో జరుగుతుందేమో. ఈరోజు మన తల్లిదండ్రులు ఏది అనుభవించారో అది రేపు మనం అనుభవించే అవకాశం వస్తుందేమో. కొన్ని అనుభవాలు వయసు పెరిగితేనే తెలుస్తాయి. కానీ సంగమా జాగ్రత్త. దేవుని బిడ్డ దెబ్బ తగిలాక తెలుసుకోడు, దెబ్బ తగలకు ముందే జీవితం అర్థాన్ని తెలుసుకుంటాడు. అదే ప్రసంగి చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఎంత ఎదుగుతున్నా నువ్వు నీ తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతగుండు. ఎంత ఎదుగుతున్నా నువ్వు నీ దేవునికి, దైవజనునికి కృతజ్ఞతగా, గౌరవంగా ప్రవర్తించు. అప్పుడు దేవుడు నిన్ను అన్ని రీతులుగా దీవించి ఆరోగ్య క్షేమములతో నిన్ను నడిపించునుగాక. ఇదియే కదా భాగ్యము. ఏది భాగ్యము? ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. ఏంటి అంటే, దేవుడు నిన్ను చూసినప్పుడు, లోకము నిన్ను చూసినప్పుడు కోరుకోవాలంట, బతికితే అలా బతకాలరా. ఎలా బతకాలి? ఏంటో ఎన్ని సమస్యలున్నా ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆ వ్యక్తి ముఖం, ఎంత తేటగా ఉంటుందో ముఖం. కొంతమంది ముఖాలు ఇప్పుడు ఎలాగుంటాయి? మీరు మాట్లాడతలేదు. కొంతమంది ముఖాలు ఇప్పుడు సిరబుర్లాడిపోతుంటాయి, కదిపితే కరిచేస్తాడా అన్నట్లుగా ఉంటాయి కొంతమంది మోకాలు. అంటే బైబిల్ ఉంటుంది, నీ హృదయములో నెమ్మది ఉంటే నీ ముఖములో దైవిక కళ కనపడుతుంది. దేవుని కళ నీ ముఖంలో కనపడాలంటే ఎలగాల్సింది ముఖం. ఆ ముఖం వెలగాలని నువ్వు రాసిన క్రీముల వల్ల కాదు, నువ్వు వంచిన మోకాలు, నీ మోకాలు నల్లగా అయితే నీ ముఖం తెల్లగా అవుతుంది. ఆమేన్. ఏది నల్లగా అవ్వాలి? చెప్పరేటమ్మా. మోకాళ్ళకు మచ్చలు రావాలి, మోకాళ్ళు నల్లగా అవ్వాలి. అప్పుడు నీ హృదయం తేలికవుతుంది, నీ ముఖం ఎప్పుడు ప్రకాశిస్తుంది. కొంతమంది మోకాలు ఎప్పుడు అంటే ఫీల్ అవుతారు, ఆడిపోయిన పెసరెట్లా ఉంటాయి. ఏమైపోయిందమ్మా అందము? లోపల విచారం అండి, లోపల బెంగండి, లోపల బాధ అండి, లోపల వేదన అండి. అసలు లోపల దాకా దాన్ని ఎందుకు రానిచ్చేవమ్మా? హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. ఎప్పుడు నొప్పి వస్తుంది? ఇప్పుడు ఇవ్వను పట్టుకున్నానా అని ఫోన్ ఇచ్చాను అంతకాలం నీ మనసు బరువుగానే ఉంటుంది, నీ హృదయం వేదనగానే ఉంటుంది, నీ మనసుకు ఏమాత్రం తృప్తి, సంతోషము, నెమ్మది ఉండదు. దేవుని బిడ్డ గతాన్ని వదిలేస్తాడు, గతాన్ని తవ్వాడు అంటే ఆడు దేవుడి బిడ్డ కాదు. ఏనాటికీడు స్వస్థ బుద్ధి గల ఆత్మ, మెత్తని మనసు ఉండాలంట దేవుని బిడ్డకి. కఠినం చేసేసుకుంటారు కొంతమంది. నీ ముఖం కఠినమైందంటే నీ మనసు కఠినమైంది. నేను బోళ్ళంత భక్తి చేస్తానండి, గంటల మోకాళ్ళు వేస్తానండి, బోళ్ళని పాటలు పడతాను. లేదమ్మా, ఇవి ఏవి దేవుడు తీసుకురాడు, పక్కకు తుడిచేస్తాడు. వద్దు, వెళ్ళు. నాకు కావాల్సింది మెత్తని మనస్సు. యేసుప్రభు మీద మొక్క మీద ఉమ్మేశారంట, యేసుప్రభు తల మీద ముళ్ళ కిరీటం పెట్టారంట, యేసుప్రభుని ఎవడు గుద్దాడో చెప్పన్నాడంట. కానీ ప్రభు ఏమన్నాడు చివరికి వచ్చేసరికి, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి అర్థం కావట్లేదు, వీళ్ళని క్షమించు. ఈరోజు నువ్వు అదే మాటను, ప్రభువా నేనేంటో సరిగ్గా అర్థం కాకే తిడుతుంది, నేనేంటో సరిగ్గా అర్థం కాక నా మీద కోపడుతున్నారు, నేనేంటి అర్థం కాక నేను అపార్థం చేసుకుంటున్నారు. ప్రభువా వాళ్ళకి ఏమవ్వనివ్వద్దు, నన్ను అర్థం చేసుకుని మనసు వాళ్ళకి ఇవ్వ అన్నావు అనుకో, ఎంత త్వరగా మారిపోతాయో పరిస్థితులు.
నన్ను ఎవరు వ్యతిరేకిస్తున్నారో, నన్ను ఎవరు అపార్థం చేసుకుంటున్నారో, నన్ను ఎవరైతే సూటుపడి మాటలతో గాయపరుస్తున్నారో, నేను బాధపడాలని ఎవరు కోరుకుంటున్నారో వాళ్ళకి ఎందుకు ఇలా చేస్తున్నారంటే వాళ్ళకి నేను అర్థం కావట్లేదు కాబట్టి అన్నీ జరుగుతున్నాయి. ఒక్కసారి నన్ను అర్థం చేసుకుని మనసు వాళ్ళకి ఇవ్వు ప్రభు అని ప్రార్థించే దేవుడు ఆటోమేటిక్గా ఆ మనస్సును నీ పట్ల వారికి తెరువునుగాక. ద్వేషించిన వాడే తెల్ల లేచి నీ దగ్గరికి వచ్చి నీ వెనకాల పట్టుకుని తిరుగుతాడు. బైబిల్ అదే అంది, ఒకరి శత్రువులని ఆయన మిత్రుడు ఎలా మారుస్తాడో తెలుసా? నీకు సరిగ్గా ప్రార్థించడం వస్తే గనుక. హల్లెలూయా. చెప్పుకుంటూ వెళ్ళిపోతే గంట అయిపోద్ది సమయం, కానీ ఇక్కడతో ముగిస్తాను. ఎలా బ్రతకమన్నాడు దేవుడు? చాలా చెప్పేశాను. కృతజ్ఞతతో బ్రతకండి, జరిగిన కీడంతటిని వదిలేయండి, తవ్వకండి, పట్టుకుని ఏలాడకండి. ఇవి పట్టుకుంటే విలువైనవి చేజారిపోయే ప్రమాదం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని ఎలా ఉపయోగిస్తున్నావు? దేవుడిచ్చిన యవ్వన బలాన్ని దేని కొరకు వాడుతున్నావు? దేవుడిచ్చిన కళ్ళను దేని చూడడానికి ఇష్టపడుతున్నావు? అందుకే భక్తులు అంటారు, మీ కళ్ళు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చేతులు తాకుచున్నవి గనుక అవి ధన్యములైనవి. నీ చేయి దేన్ని తాకాలి? దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని, వాక్యాన్ని తాకాలి. నీ కళ్ళు దేన్ని చూడాలి? వీళ్ళంత మట్టుకు దేవుని వాక్యాన్ని చూడాలి. ఇంతకుముందు భక్తులు టైం దొరికితే పాటలు రాసుకునేవారు, టైం దొరికితే బైబిల్ చదువుకునేవారు, టైం దొరికితే దైవికమైన పుస్తకాలు చదువుకునేవారు, టైం దొరికితే ఇక దైవికమైన కార్యక్రమాలు చేసేవారు. ఈనాటి భక్తులు టైం దొరికినా టైం దొరకపోయినా మొత్తం ఏలు అరిగిపోతున్నా మాత్రం ఫోన్ ఆపుతలేదు. నేను కాదంటం లేదు, పరిస్థితుల ప్రభావం. కానీ దేని ప్రాధాన్యత దానికి ఇవ్వడం మనం అందరం నేర్చుకుందాంగాక. ఆమేన్ చెప్పండి. నా చివరి మాట, రాత్రులు ఫోన్ చూస్తే నిద్ర పట్టదంట, రాత్రులు పుస్తకం చూస్తే నిద్ర పడద్దంట. ఏంటి తేడా? ఫోన్ నీ మీద ప్రభావం చూపించి రాత్రంతా నిద్ర పెట్టకుండా చేస్తుంది. నువ్వు ఏదైనా పుస్తకం చదువు పడుకుంటే ఆ పుస్తకం మీద ప్రభావం చూపించి రాత్రంతా చక్కగా నిద్రపెట్టేలా చేస్తుంది. దావీదు అన్ని కష్టాలు ఎందుకు ఎంత ధైర్యంగా నిద్రపడి తెలుసా? ప్రభా, కీడు కరుగన్న భయము నాకు లేదు, నేను ఒంటరిగా ఉండినను నీవు నాకు తోడయ్యుందువు, నేను నిశ్చింతగా నిద్రపోతాను, రేపు మళ్ళీ పరిగెడతాను. సౌలుని పరిగెట్టిస్తాను నాకు తెలుసు, కానీ రాత్రి నిద్రపోతాను ప్రశాంతంగా. ఎందుకు? నేను దివారాత్రులు నీ వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాను కాబట్టి. ఆమేన్ చెప్పండి. ఎక్కడి నుంచి రావాలి ధైర్యం నీకు? పాటర్గా చెప్పిన మాటల నుంచి కాదు, నువ్వు పక్కలతో చెప్పించుకున్న మాటల నుంచి కాదు. నీకు బైబిల్ చదివితే నీకు ధైర్యం పుట్టునుగాక, నమ్మకం పుట్టునుగాక, రేపు నాకు బాగుంటుందనే ఆశ నీలో పుట్టునుగాక. ఇవన్నీ ఎప్పుడు పడతాయో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని చక్కగా వాడుకో. ఎవరిని పాడు చేయకు, ఎవరిని బాధ పెట్టకో. ఎదుటివారిని అంటే నన్ను ఎవరినంటే ఎలా నేను బాధపడతానో, నేను అంటే వాళ్ళు అలాగే బాధపడతారు కదా అని ఎదుటివారిని అర్థం చేసుకుని మనసు నీకు ఎప్పుడు వస్తుందో అప్పుడు జీవితం చాలా ఆనందంగా వెళ్ళిపోతాయి. అన్నిటికి దేవుడు కారణం కాదు, దెయ్యం కారణం కాదు, నువ్వే కారణం. ఎందుకంటే దెయ్యము దేవుడు రెండు నీలోనే ఉన్నారు. ప్రభు అన్నాడు, వెలుగు చీకటి, జీవము మరణము దేవుడు నీలోనే పెట్టాడు. నువ్వు నీలోంచి ఏది బయటికి తీసుకొస్తే అదే నీ జీవితంలో కనపడుతుంది. కాబట్టి మేలైన మార్గమును ఎంచి దానిలో నడుద్దాం. అట్టి కృపా సహాయం పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించి ఈ సంవత్సరపు చివరి ఆదివారపు దినాన కృతజ్ఞతతో ప్రభుకు సాక్ష్యం తెలియపరుస్తూ ఆయన చేయి పట్టి నూతన సంవత్సరంలో మనం అడుగులు వేయుదుముగాక. ఈ దినమున దేవుని